ఇంతకు ముందు నన్ను ఎంపీగా గెలిపించినప్పుడు నేను సెంట్రల్ మినిస్టర్ అయి ఇక్కడి నుంచి మీకు అన్ని రోడ్లు కూడా హైవే నేషనల్ రోడ్డు, అక్కడి నుంచి మన్నంపల్లి నుంచి దాదాపుగా కురివి నుంచి దోర్నకల్ నుంచి రోడ్స్, కేంద్ర విద్యాలయం ఎప్పుడు జిల్లా లేకపోయినా కేంద్ర విద్యాలయం తెచ్చిన మహబాద్ లో అందరు విద్యార్థులు చదువు కేంద్ర విద్యాలయాలు తెచ్చిన మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్ ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు తెచ్చినాను. ఎందుకంటే ఇక్కడ విద్యావంతులు కావాలని. ఈసారి కూడా నవోదయ పాఠశాలలు తెచ్చిన ఒకటి. అదే విధంగా ముఖ్యంగా ఇంతకు ముందు గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పకుండా వేదికపై ఉన్న కేబినెట్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, మన సలహాదారు ఎం నరేందర్ రెడ్డి గారు అందరూ కలిసి ఈ నియోజకవర్గానికి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తున్నారు. అందుకనే ముఖ్యంగా ఈసారి కూడా 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేసముద్రంలో కూడా దాదాపుగా మనం 400-500 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గానికి తప్పకుండా అందరు కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మన జైంట్ ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, ఈ ఇంజనీరింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేయిస్తున్నారు. ఎం నరేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్క మండలంలో కష్టపడుతూ చేయాలనే ఒక తపనతోని చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే గారు, నేను, అలాగనే ఎం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్ గారు భరత్ చంద్రారెడ్డి గారు, రామచంద్ర గారు, మేమందరం కూడా చేసి తప్పకుండా ఈ నియోజకవర్గానికి 100% మేము డెవలప్ చేసే ప్రయత్నం భాగంగా ఉన్నాం. అదేవిధంగా ఇంతకు ముందు మన హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు పూజ్యులు చెప్పినట్టు మాకు అడగంగానే 1000 ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఆ 1000 ఇళ్లు ప్రతి 7 నియోజకవర్గాలకు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా హౌసింగ్ మినిస్టర్ గారికి అడుగుతున్నా. ఎందుకంటే ట్రైబల్ ఏరియా సార్, ఇది పూర్తి స్థాయిలో మనకు 90% మనకు ఇళ్లు ఇవ్వాలి తండాలకు. అదేవిధంగా రోడ్స్ కానీ ఫారెస్ట్ లో ఏదైనా ఉంటే మా అక్క గారు, అదేవిధంగా ఇప్పుడు యూరియా కూడా మన రాష్ట్రానికి లేదు. అదేవిధంగా ఇప్పుడు యూరియా కూడా మన రాష్ట్రానికి లేదు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కలిసి ఢిల్లీకి పోయి యూరియా కూడా మీకు సఫిషియెంట్ గా ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. అలాగనే మీడియా సోదరులకు అందరికీ కూడా నేను ఎక్కువ మాట్లాడను, మీకు పని చేసి చూపిస్తాం, తప్పకుండా పనిచేస్తాం. హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా అన్ని విధాలంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఇప్పుడు చేస్తున్న బియ్యం కానివ్వండి, అన్ని బస్సులు ఫ్రీయా, బియ్యం ఫ్రీయా, రైతు బంధు ఫ్రీయా, రైతు రుణమాఫీ ఫ్రీయా, డాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణం ఫ్రీయా, మన ఇవన్నీ కూడా ఇస్తుంటే కూడా ఇంకా ఇస్తూనే పోతూనే ఉన్నాం. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్లు, ఇవన్నీ కూడా పెన్షన్ అన్ని కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ లో ఉన్న మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, మా అన్న భట్టి విక్రమార్క గారు అందరూ కూడా ప్రజల గురించి కృషి చేస్తున్నారు. తప్పకుండా ప్రజల వైపు కృషి చేస్తూ మనం రాబోయే కాలంలో తప్పకుండా లోకల్ బాడీ మెజార్టీ, మన అధిక మెజార్టీతో ఇక్కడ అన్ని కూడా లోకల్లో గెలవవలసిన అవసరం ఉంది. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ గురించి చెప్పారు. పూసపల్లి చెరువులో అప్పుడే నీళ్లు తీసుకొచ్చాం, దానికి పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకురావాలి. అదేవిధంగా మన ఇక్కడ బయారం చెరువు కూడా మనం కరకట్ట బయారం చెరువును కూడా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకాల నుంచి బయారం చెరువు కూడా ఇంపార్టెంట్ సార్. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా చేయించవలసిన అవసరం మా ఎం నరేందర్ రెడ్డి గారి మీద, అదే డిప్యూటీ సీఎం గారి మీద బాధ్యత ఉండి, ఎమ్మెల్యే గారి మీద కూడా బాధ్యత ఉండి, కనకన్న గారికి కూడా బాధ్యత ఉండి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇరిగేషన్ ముందు చూస్తూ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు, దానికి కూడా త్వరలోనే అది స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా మన గవర్నమెంట్ బీదోళ్లకు చూస్తే ఎస్టీ, ఎస్సీ, బడుగు బలహీన వర్గాలకు చూస్తుంది. కాబట్టి దయచేసి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.